నాకు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మీడియా అందరికీ వినండి. చెప్పేది ఒకటే, చెప్పి మరి ఇట్టు కొట్టాను. మీడియా వాళ్ళ పాత్ర కొంచెం ఉంది. నన్ను బాగా ప్రమోట్ చేశారు, కానీ నన్ను అవమానించారు. వాళ్ళ సమాధానం సినిమా చొక్కా మీద చొక్కా, లారీ సినిమా ఇట్టు పక్క. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ వాచింగ్ థియేటర్స్ ప్లీజ్, ఫ్యామిలీతో అందరూ కలిసి వాచింగ్ థియేటర్స్. సూపర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. చూసి వస్తున్నారు. రొమాన్స్ ఉంది, ఉండాలి. రొమాన్స్ ఉండాలి. నువ్వు అబ్బాయి కదా, మగోడి కదా. లారీ సినిమా సూపర్ హిట్ పక్క. ఇప్పుడు యూట్యూబర్లు చాలా మంది తెలుగు వస్తున్నారు. అది చూసినప్పుడు నిన్ను చూసి చాలా మంది నేర్చుకుంటారు. యూట్యూబర్ నువ్వు సినిమా వాడు కాదు, నువ్వు ఇండస్ట్రీ వాడివి కాదు, నువ్వు అది ఇదే నీ ఎవడేనంటే లారీ సినిమా చూపియండి. చంప పగిలినట్టు సమాధానం. నువ్వు సినిమా హిట్ అవుతేనే హీరో అన్నావు కదా, ఇప్పుడు హీరో అయినట్టేనా కాదా? నువ్వు చూసావు సినిమా ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. నాకు నచ్చింది, అందరికీ నచ్చుద్ది, ఆడియన్స్ కూడా నచ్చుద్ది. నచ్చింది అందరూ చెప్తున్నారుగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్ అన్నాడు. లారీ చాప్టర్ 1 పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నాకు పర్వాలేదంటే బేటా అద్దరిపోతే ఎలా ఉందో తెలుసా? అసలు ఒక్క సీను డైమండ్, ఒక డైలాగ్, ఒక ఫైటింగ్, ఒక రేంజ్ ఉంది తెలుసా? ఏదో పాట కూడా చిన్నగా చెప్తానంటే ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా? నేను ఇప్పటికి వచ్చి నేను డాన్స్ చేయాలా, పిచ్చ డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్స్ కానీ చెట్టు చెట్టు ఒక సీన్, ఒక డైమండ్ లో ఉంది. పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ సార్ ట్రైల్ చెప్తానంటే ప్రభాస్ అంత రేంజ్ కాదమ్మా. నాకు కొట్టిన, నాకు చంపది కొట్టింది, దానిపైన అడిగారే ఏ సభ్య సమాజానికి మేము అవసరం లేదా? హైలైట్ లేదా హైలైట్ అని చెప్పాలి. అసలు ఫ్యూచర్ చాలా ఉంది ఒక్కొక్క సినిమాతో. ఇటు లారీ చాప్టర్ 1 సినిమా చూడడం జరిగింది. ఓకేనా? కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తున్నావా? ఇందాక అమ్మాయి కొట్టేసిందయ్యా, అది పెట్టకండి, లైవ్ ఉంది ఇది. ఓకేనా? బరాబర్ పెడతారు కదా, బరాబర్ పెడతారు. లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడుతుంది, అందరికీ తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. శ్రీకార్ రెడ్డిలా కనిపించలేదు అక్కడ. ప్రభాస్ లాగా ఒక్కో డైలాగ్, ఒక్కో హైలైట్, ఇంకెంత మాటలతో రావట్లేదు. చాలా హైలైట్ ఉంది, అది మాటలు రావట్లేదు. ఒక్కో సీన్ ఒక డైమండ్ లా ఉంది. నేను ప్రభాస్ చూసాను. ప్రభాస్ అంటే పిచ్చ ఫ్యాన్. అతను లాగా ఉంది. అతను రివ్యూలు చెప్తాను కూడా, తర్వాత రివ్యూలు చెప్పానంటే ఈయనకి నేను రివ్యూలు చెప్పింది. నాకు సినిమా చాలా నచ్చింది. మనసులోంచి కాదు వస్తుంది మాట. అది అడిందా? నేను నిజాలు చెప్తున్నప్పుడు నిజాల్లాగా ఉండాలి, అబద్ధాలు చెప్పి చేసుకుని దెబ్బలు తింటాం. సినిమా గురించి ఏం చెప్తారు? ఏంటి సెంటిమెంట్, బలవంతంగా హిట్ అని చెప్తున్నా. ప్రెగ్నెన్సీ అమ్మాయిని సేవ్ చేయడం, అంత బిజీలో ఉన్న ప్రెగ్నెన్సీ అమ్మాయి సేవ్ చేయడం, ప్రతి ఒక్క మూమెంట్ కూడా హైలైట్. నవరసాలు అంటారు కదా, అన్ని రసాలు ఉన్నాయి. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఎగిరిందే.